పాక్పై వాటర్ బాంబ్ వేసినట్టుగానే బంగ్లాపై కూడా వాటర్ బాంబ్ వేయబోతుందని ప్రచారం జరుగుతుంది. అసలు వాటర్ బాంబ్ ఏంటి అంటారా? అసలు విషయంలోకి వెళ్తే 1996వ సంవత్సరంలో భారత్ బంగ్లాపై ప్రేమతోటి వారి అవసరాల దృష్ట్యా మన గంగా నది జలాలు వారికి ఫరక్కా బ్యారేజ్ నుండి 35,000 క్యూసెక్కుల నీళ్లు పంచుకునేటట్టుగా డ్రై సీజన్లో అంటే జనవరి నుండి మే వరకు వారితో వాటర్ పంచుకునేటట్టుగా ఒక అగ్రిమెంట్ చేసుకుంది. అగ్రిమెంట్ అదే ట్రీటీ పేరు ఏంటంటే ఫరక్కా వాటర్ ట్రీటీ. దాని కాలపరిమితి 30 సంవత్సరాలు అంటే 1996 నుండి 2026 అంటే ఈ 2026 సంవత్సరంలో ఆ ట్రీటీ కాలపరిమితి అయిపోతుంది. వారికి మరొకసారి వాటర్ కావాలి ట్రీటీ అయిపోయిన తర్వాత అంటే మరొక్కసారి భారత్తో అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు బంగ్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బంగ్లా తీసుకుంటున్నటువంటి భారత వ్యతిరేక విధానాల దృష్ట్యా మన భారత ప్రభుత్వం వారితోటి మరొకసారి అగ్రిమెంట్ చేసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక బంగ్లా వారు మాడాల్సిందే ఎండాల్సిందే. ఇక అక్కడ ఉన్న బంగ్లా వారు ఏడవాల్సిందే, ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న బంగ్లా ప్రేమికులు కూడా ఏడవక తప్పదు.